అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సానియా మిర్జా, షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులతో వేరైన సంగతి తెలిసిందే. వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అటుపై వెంటనే షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ని వివాహం చేసుకున్నాడు. అయితే సానియా మిర్జా, షోయబ్ మాలిక్ భార్యాభర్తలుగా విడిపోయినా తమకు గల కుమారుడు మాత్రం అప్పుడే ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రచారం మొదలైంది. సానియా, షోయబ్ మాలిక్లకు పుట్టిన కుమారుడు ఇజాన్ తండ్రి 3వ వివాహం తర్వాత స్కూల్లో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇజాన్ మానసిక క్షోభకి గురవుతున్నాడని పాక్ మీడియాలో ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ మీడియా భారత్పై విషం చిమ్మడం కొత్తేమీ కాదు. ఇప్పుడు షోయబ్ మాలిక్ని అడ్డుపెట్టుకుని కొత్త ప్రచారానికి తెరతీసినట్లు తెలుస్తోంది. షోయబ్ మాలిక్కు తన కుమార్తె విడాకులు ఇచ్చినట్లు సానియా మిర్జా తండ్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. మాలిక్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతోనే విడాకులు ఇచ్చినట్లు ప్రచారంలో వచ్చింది. అయితే కొత్తగా ఇజాన్ వేధింపులకు గురవుతున్నాడని భారతీయుల్ని పాక్ మీడియా రెచ్చగొట్టేలా ఇలాంటి కథనాలు తెరతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా భార్యాభర్తలు విడిపోతే ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. అందుకే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భార్యాభర్తలుగా విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. తల్లిదండ్రులుగా వారు నెరవేర్చాల్సిన బాధ్యతలు నిర్వహించాలి. మరి ఇజాన్ విషయంలో షోయబ్ మాలిక్, సానియా ఆ ఛాన్స్ తీసుకుంటారా? ఇజాన్ విషయంలో వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.